సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదైంది. తనని లైంగికంగా వేధించారని హైదరాబాద్లో నిన్న భర్తతో కలిసి ఎమ్మెల్యేపై ఓ మహిళ ఆరోపణలు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తిరుపతి పిఎస్లో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. సత్యవేడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కార్యకర్తగా ఇక్కడికి నాకు జరిగిన అవమానాన్ని హత్యాచారాన్ని చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాను. సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదైంది. తనని లైంగికంగా వేధించారని హైదరాబాద్లో నిన్న భర్తతో కలిసి ఎమ్మెల్యేపై ఓ మహిళ ఆరోపణలు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తిరుపతి పిఎస్లో ఎమ్మెల్యేపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, చెప్పండి, బాధితురాలు ఫిర్యాదుతో ఆదిమూలంపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు? అంటే బాధితురాలు సత్యవేడు నియోజకవర్గం కేవీపీపురానికి సంబంధించిన మహిళ కావడంతో ఈ కేసు సంబంధించి ఆమె ఇక్కడ పోలీసులను ఆశ్రయించకుండా నేరుగా హైదరాబాద్ వచ్చి మీడియా సమక్షంలో మీడియాతో మాట్లాడి అటు రావడం జరిగింది. అటు తర్వాత ఆమె నేరుగా ఈ వేకువజామున తిరుపతికి వచ్చి తిరుపతి ఈస్ట్ పోలీసులో ఉన్నటువంటి ఎస్ఐకి 0 ఎఫ్ఐఆర్ కింద ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును స్వీకరించినటువంటి పోలీసు అధికారులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని సత్యవేడు అదే కేవీపురం పోలీస్ స్టేషన్ బదిలీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ సెక్షన్లకు సంబంధించి ఏ సెక్షన్ లో నమోదు చేస్తారు, ఎలాంటి విషయాల్లో దీంట్లో పొందుపరుస్తారు అన్నది కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఐద్వా కానీ ఇతర మహిళా సంఘాలు కూడా ఎమ్మెల్యే ఆదిమూలంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకి పలు స్టేషన్లలో ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వీటన్నిటిని క్రోడీకరించిన తర్వాత బాధితురాలికి న్యాయం చేసే విధంగా పోలీసులు ఎలాంటి శిక్షల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ కేసుని కేవీపురం పోలీసులకి బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయత్రి.